ఏ కోసైనా కూడా మహిళల మీద దాన్ని ఏమంటారంటే గౌరవం లేదు, మర్యాద లేదు. కనీసం స్త్రీ అన్న దాన్ని ఏమంటారంటే కనీసం చిన్నదైనా ఎవరైనా అయ్యో పాప మహిళ వదిలేయండి అంటారు. అది కూడా లేకుండా రాజకీయం మొత్తాన్ని భ్రష్టు పట్టించడానికి మహిళల్ని పౌలుగా ఉపయోగించుకొని ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా రోడ్డు మీద పెట్టుకోవడానికి కూడా వెనుకాడకుండా రాజకీయాలు చేసే పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు. ఉపేక్షించరంట. ఏదైనా మేము చేసే లీగల్ యాక్షన్ మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా తీసుకుంటాం. మరి అదేంటి మేడం, ఇదే మీరు ఇప్పుడు ఇన్ని నీతులు చెప్తున్న మీరు అప్పట్లో ఏంటి ఎలా అన్నారు? అలా నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. ఏ ఆడవాళ్ళు అయితే మీరు ఇంట్లో ఉండే ఆడవాళ్ళని రాజకీయంలో లాగుతున్నారన్నారో వాళ్ళే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళేగా వీళ్ళు ఆడలేక ఇంట్లో ఉన్న ఆడలేక. అంటే అమరావతి ఆడపిల్లలు, ఇంట్లో ఉండే ఆడపిల్లలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి మాత్రం ఇంట్లో ఉండే ఆడపిల్లలు కాదనమాట. వాళ్ళు ఆడపిల్లలే కాదు పాపం. చెప్పండి ఏమంటారు అయితే? విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మని పిలిచిన భారతమ్మని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. భలే ఉందండి. ఏంటి మనం నీతులు చెప్పటానికి పాటించడానికి కాదా అనిత గారు? అంటే కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో అమరావతి ఆడపిల్లల్ని తుచ్చంగా నీచంగా మాట్లాడినందుకు డిబేట్లో ఉన్న వ్యక్తిని కాకుండా డిబేట్లో ఉన్న వ్యక్తితో పాటు డిబేట్ కండక్ట్ చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసేంత అద్భుతమైన పరిపాలన అందిస్తున్న మీ చట్టాలకి, మీ న్యాయ వ్యవస్థకి, చట్టాల న్యాయ వ్యవస్థ కాదు మీ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయాలి?